ప్రాణం లేని ఒక యంత్రం తెలివితో పనిచేయడం చూసినప్పుడు మనిషికి కొంచెం భయం కలగడం సహజం. అందులోనూ అది మానవ రూపంలోనో జంతువు రూపంలోనో ఉంటే కలవరం పెరుగుతుంది. అసలు ఇప్పుడు రోబోట్ మార్కెట్లో ఎలాంటి రోబోట్లు ఉన్నాయి, అవి ఏం చేయగలుగుతున్నాయి, ఆ విషయమే తెలుసుకుందాం. యూనిట్రీ రోబోటిక్స్ తయారు చేసిన B2Wను చూసినప్పుడు చాలా మంది ఆశ్చర్యంతో పాటు భయం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక రోబోటిక్ కి సామర్థ్యం పెంచుతూ పోతే దాన్ని ఎవరైనా చెడుకి కూడా వాడతారేమోనన్న భయం కూడా ఉంటుంది. అయితే మానవ జీవితం మరింత అడ్వాన్స్ కావాలంటే టెక్నాలజీని పెంచుకోక తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ రోబోటిక్స్ వాళ్ళు తయారు చేసిన ఈ డోగో అనే రోబోట్ చూడండి. చూడడానికి చిన్న రోవర్ లాగా ఉంటుంది. ఎక్కడికైనా పాకుతూ వెళ్ళగలదు. మిలిటరీ ఆపరేషన్స్ లాంటివి జరిగినప్పుడు ఇది ముందుగా దారి తీసి వెనక వచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనిషి వెళ్ళలేని దారుల్లో తాను ముందుగా ప్రయాణిస్తుంది. మనిషికి రిస్క్ తగ్గిస్తుంది. ముఖ్యంగా అపరిచిత ప్రదేశాల్లో ఆపరేషన్స్ చేసేటప్పుడు దీనివల్ల ఎంతో ఉపయోగం. అయితే ఇలాంటి వాటిని ఎవరైనా చెడుకు ఉపయోగిస్తే అనే డౌట్ రావడం సహజం. దానికి చాలా మంది చెప్పే సమాధానం ఒకటే: టెక్నాలజీలో ఏ విషయాన్నైనా మంచికి వాడొచ్చు, చెడుకి వాడొచ్చు. దానికి టెక్నాలజీని తప్పుపట్టలేం. యూనిట్రీ తయారు చేసిన B2W చూసాం కదా, అది మాత్రమే కాదు, యూనిట్రీ కంపెనీ మరెన్నో రోబోట్లని తయారు చేసింది. వాటిలో 4 కాళ్ల రోబోట్లు, 2 కాళ్ల రోబోట్లు కూడా ఉన్నాయి. 4 కాళ్ల రోబోట్లని క్వాడ్రూపెడ్ రోబోట్స్ అంటారు. 2 కాళ్ల మీద నడిచే వాటిని బైపెడ్ రోబోట్లని, మనిషిలా ఉండే వాటిని హ్యూమనాయిడ్ రోబోట్లని అంటున్నారు. యూనిట్రీ ఇప్పటి వరకు తయారు చేసిన రోబోట్లని ఒక్కసారి చూస్తే వాటిలో ఎన్నో రకాలు కనిపిస్తాయి. ఇది ఎక్స్డాగ్, యూనిట్రీ తయారు చేసిన మొదటి రోబోట్. దీనిని 2016లో చేశారు. ఫీచర్స్ పెద్దగా లేకపోయినా అసలు యూనిట్రీ సంస్థ స్థాపనకి ఇన్స్పిరేషన్ ఈ రోబోటే అని అంటారు. తర్వాత లైకాగో అనే పేరుతో మరో క్వాడ్రూపెడ్ రోబోట్ తయారు చేశారు వీళ్ళు. ఇది 4 కాళ్లతో కుక్కలాగా కదులుతూ ముందుకి పోగలుగుతుంది. తర్వాత స్పీడ్ కెపాసిటీని పెంచి ఏలియన్ గో అనే మరో క్వాడ్రూపెడ్ ని తయారు చేశారు. ఎలాంటి భూమి మీదనైనా నడిచేలా దీన్ని తయారు చేశారు. తర్వాత స్మార్ట్ సెన్సింగ్, గ్రేట్ కంట్రోల్ సిస్టమ్లతో A1 అనే ఇంకో రోబోట్ వచ్చింది. తర్వాత గో1 పేరుతో బయోనిక్ క్వాడ్రూపెడ్ తయారు చేశారు. ఇది సూపర్ సెన్సింగ్ రోబోట్. తర్వాత గో2 వచ్చింది. అందులో సూపర్ రికగ్నిషన్ సిస్టమ్, 4D లీడార్ టెక్నాలజీ అదనంగా చేర్చారు. అటుపైన Z1 అనే రోబోటిక్ ఆర్మ్ ని తయారు చేశారు. ఖచ్చితమైన కదలికలతో పనిచేస్తుంది. అటుపైన పరిశ్రమలలో బరువులు మోసే పనుల కోసం B1 రోబోట్ తయారు చేశారు. ఆ తర్వాత H1, ఇది హ్యూమనాయిడ్ రోబోట్. ఇక లేటెస్ట్ గా వచ్చిన B2 సంక్లిష్టమైన ప్రదేశాల్లో ప్రయాణం చేయడమే కాదు, బరువు మోస్తూ పోగలదు. ఇక G1 కూడా హ్యూమనాయిడ్ రోబోటే. ఇది చాలా అవసరాలకి పనికొస్తుంది. శక్తివంతమైన కదలికలు, పనులలో ఖచ్చితత్వం దీని ప్రత్యేకతలు. ఇలా ఎన్నెన్నో రోబోట్లని యూనిట్రీ తయారు చేస్తోంది. ప్రతి రోబోట్లోనూ మెరుగుదనం కనిపిస్తోంది. అయితే రోబోట్ నిర్మాణ రంగంలో యూనిట్రీ కంటే ముందుగా ప్రపంచాన్ని ఆకర్షించిన సంస్థ బోస్టన్ డైనమిక్స్. వీళ్ళు నిర్మించిన రోబోట్లు చూస్తే ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేస్తుంది. ముఖ్యంగా వీళ్ళు తయారు చేసిన అట్లాస్ ఫ్యాక్టరీలో పనిచేసే విధానాన్ని చూస్తే రోబోట్లకి ఇంత సామర్థ్యం ఉంటుందా అని ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు.